హాయ్ ఆల్. మొన్న ఎప్పుడైతే మన శివాజీ గారు ఒక ఈవెంట్ లో దండోరా అనే ఈవెంట్ ఫంక్షన్ లో ఒక మాట మాట్లాడారు లేడీస్ గురించి. సో అక్కడ మాట్లాడినప్పుడు ఆయన రెండు తప్పుడు మాటల మధ్య మాట్లాడాడు. అంటే అది ఫ్లోలో వచ్చింది కాబట్టి లేక ఏదైనా కూడా తప్పే. బట్ ఆ రెండు పదాలు తప్పక మిగతావి ఏవైతే ఉన్నాయో, అంటే ఒక స్త్రీ బయటకు వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటే గౌరవిస్తారు, చూసే చూపులు కానీ ఇంకో రకంగా అనేది మాత్రం అది ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవమే. సో ఎప్పుడు కూడా సమాజంలో ఆ యొక్క కట్టుబాట్లు అవి మనకు ఉన్నాయి కాబట్టి ఇంకా హిందుత్వం ఈ రకంగా ఉంది. కానీ ఆ రోజు జరిగినటువంటి శివాజీ గారు అన్న మాటలు చిలికి గాయవానగా మారి తర్వాత అనసూయ గారు, చిన్మయ్య గారు, తర్వాత వచ్చేసి ఆఖరికి మొన్న నాన్ వేసిన అతను కూడా వచ్చి మాట్లాడి అప్పటిదాకా నాకు గౌరవం ఉండేది కనీసం ఆయన మీద. కానీ దీని తర్వాత ఆయన ఏకంగా హిందుత్వం గురించి చాలా తప్పుగా మాట్లాడారు. మన సీతమ్మ గారి విషయంలో అవ్వచ్చు, ద్రౌపది గారి విషయంలో అవ్వచ్చు, అటువంటి దుర్మార్గంగా మాట్లాడడం అనేది చాలా తప్పది. ఆఖరికి ఇండియా గురించి కూడా, ఇండియాలో ఉన్నప్పుడు దరిద్రం అని చెప్పి మాట్లాడిన వాడు. సో వాడిని ఇండియన్ పాస్పోర్ట్ తీసేసేయాలని నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇండియాలో ఉండే దరిద్రం, రేపు పొద్దున్న నా కూతురు పుడితే కూతురుని కూడా రేప్ చేస్తారా అన్నటువంటి మాటలు వాడు మాట్లాడాడు. ఒక విషయం ఏంటంటే అండి, తను ఆఖరికి గరికపాటి నరసింహారావు గారిని కూడా ఈ విషయంలోకి లాక్కొచ్చాడు. సో మనకి యాక్చువల్ గా మనం చూసుకుంటే గరికపాటి గారు గాని, చాగంటి గారు గాని, వాళ్ళ యొక్క ప్రవచనాలు గాని మనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మన హిందూ ధర్మం ఏంటి, ఏ రకంగా నడుచుకోవాలి, ఏ రకంగా ఉండాలి, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని కానీ ఏ రకంగా ఉంచుకోవాలి ఏంటి అని వాళ్ళు ఒక రకమైన ప్రయత్నం చేస్తున్న వాళ్ళు సో వాళ్ళని కూడా ఈ ఇష్యూలోకి లాక్కొచ్చినటువంటి పనికిమాలిన ఎదవ నాన్ వేసిన గాడు. దీని తర్వాత ఖచ్చితంగా వచ్చి క్షమించండి నన్ను తప్పైపోయిందని మాట్లాడినా కూడా వాడు ఇలాంటి కుక్కతోక వంకర అంటాం కదండి, ఖచ్చితంగా కుక్కతోక వంకర లాంటి వాడేవాడు. కాబట్టి అలాంటి వాళ్ళను అన్ఫాలో చేయాలి. నేను ఆల్రెడీ అన్ఫాలో చేశాను, అందరూ కూడా చేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకొకసారి ఏదన్నా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారని అనిపిస్తుంది.